మిథున రాశి. మిథున రాశిలోకి చూసినట్లయితే మిథున రాశిలో మనకి మృగశిర, ఆరుద్ర, అలాగే పునర్వసు ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. ముందుగా మృగశిర నక్షత్ర జాతకులను చూసినట్లయితే మృగశిర నక్షత్ర జాతకులకి ఈ వారం స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న వార ప్రారంభంలోనే అనవసరమైనటువంటి మిత్రభేదాలు, మిత్రుల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండడం, వారి మూలకంగా మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. ధనపరమైనటువంటి విషయాల్లో కూడా కుజుడు దృష్టి వల్ల కొంత నీచధన ప్రాప్తి జరుగుతుందని మాత్రం చెప్పచ్చు. అంటే మీరు కోల్పోయినటువంటి ఆస్తులు గీస్తులు అన్ని పక్కన పెడితే నీచ ధన ప్రాప్తి అంటే మీది కాని ధనం ఏదో మీకు అప్రమత్తంగా లభించే అవకాశాలని శాస్త్రం నీచధనం అంటుంది. అంటే స్వార్జిత ఉత్తమం స్వార్జితం విత్తమం మధ్యమం పిత్రార్జితం అధమం పరధనార్జితం అనేది కాబట్టి శాస్త్రం. కాబట్టి ఉత్తమ విత్తం ఏదైతే మీరు కష్టపడింది ఉంటుందో అది ఉత్తమమైనది, తండ్రి ఇచ్చినటువంటిది మధ్యమైంది, మీరు ఇతరుల దగ్గర మోసపూరితంగాను ఆయాచితంగాను ఎట్టొచ్చినా అదైతే అధమార్జితం అని చెప్పింది. కాబట్టి అవన్నీ మనం ఎక్కువగా వివరణకి వెళ్ళకపోయినా మీకు ఈ వారం నీచధన ప్రాప్తి ఆకస్మికంగా మీరు ఊహించినటువంటి విధంగా దొరకడం ఆయాచిత ధనం అంటారు. అటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మృగశిర నక్షత్ర జాతకులకి. అయితే ఆ వచ్చే ధనము రిస్కీ ఫ్యాక్టర్లో రాకుండా చూసుకోండి. అంటే కొంచెం అనవసరమైనటువంటి వ్యవహారాలు ఏదో చేసి ఏదో ఒక జోదము లేకపోతే ఇటువంటి మార్గాల్లోకి వెళ్ళి వస్తే మనకి ఆయాచితంగా డబ్బు వస్తుంది అనేటువంటి వేలోకి వెళ్ళకండి. సద్వ్యయం ఎప్పుడు కూడా గురువు బాగున్నాడు కాబట్టి మంచి వ్యయాన్ని చేయించి మంచి శుభాలు కలిగిస్తారని నమ్ముతున్నా. కాబట్టి నీచధనం వైపు మనసుని వస్తే ఆకస్మికంగా ఆయాచిత ధనం స్వీకరించవచ్చు, కానీ ప్రయత్నంతో నీచధనం వైపుకి వెళ్ళవద్దని సూచిస్తున్నాను. ఇక మృగశిర పోయిన తర్వాత ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం ఇక్కడ కుజుడికి 4.5 రోజు అంటే ఈ యొక్క మృగశిర నక్షత్రంకి 4.5 రోజులు యోగం ఉంటే ఆరుద్ర వారికి ఈ వారం ఉండేది 4 రోజులే యోగం అండి, 4 డేసే. కానీ మంచి యోగాన్ని ఇస్తాడు. కానీ ఆ యోగాన్ని అందిపుచ్చుకునే విషయంలో ఇతరుల యొక్క సలహాలని పెడచెవిని పట్టిన, ఇతరులని అండర్ ఎస్టిమేట్ చేసిన, మీరు స్వయంగా మీరేదో గొప్పవాళ్ళని అన్నటువంటి ఒక భ్రమలో వెళ్ళిపోయినా ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతరులు ఇచ్చిన సలహాలని వినయంతో వారు చెప్పిన దాన్ని మంచి విషయాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ మీరు ఒక ఆచరణాత్మకమైనటువంటి క్రియారూపాలకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విదేశాలకు సంబంధించినటువంటి వీసాలు, అట్లాగే ఉద్యోగాలకు సంబంధించి విదేశాల్లో ఆరుద్ర నక్షత్ర జాతకుడు విదేశాల్లో ఉండి ఉద్యోగం రావటం లేదు, ఆ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అభద్రతాభావాలు ఇటువంటివన్నీ తొలగించే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. అట్లాగే వీసాలు లాంటివి లభించేదానికి అనుమతులు లాంటివి ఖచ్చితంగా ప్రాప్తం ఉంటుంది, యోగమైనటువంటి స్థితి ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి వారం మొత్తం మీద చూసినట్లయితే యోగవంతమైన స్థితి, అద్భుతమైనటువంటి స్థితి ఎక్కువగా 6 డేస్ ఉందండి. పునర్వసు వాళ్ళు ఈ వారంలో తలపెట్టిన పనులన్నీ సవ్యంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ పునర్వసు నక్షత్ర జాతకుడైనటువంటి వారికి చిన్న చిన్న తొట్టుపాట్లు ఎక్కడొస్తాయంటే వార ప్రారంభంలో 6 రోజులు యోగంగా ఉన్నప్పటికీ కూడా చంద్రుడి నీచ దృష్టి గురువు మీద పడి ఉండడం, ఆ నీచ దృష్టిని సోకిన గురువు సప్తమ భావంతో చంద్రుడిని చూడడం కాకుండా నీచ భావాన్ని 9వ భావంతో చూడడం, 5వ భావంతో కేతువుని చూడడం వల్ల కొన్ని వేస్ట్ పనులన్నీ ఆపేసినప్పటికీ అనవసరమైనటువంటి ఉత్సాహాన్ని కొన్ని మితిమీరినటువంటి ఏమంటారంటే శుభంగా వెళ్తున్నప్పుడు అత్యుత్సాహం మీద కొన్ని పనులు మనం ఓవర్గా చేసేస్తుంటాం. అటువంటివి చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడంటే ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ఉంటారో పునర్వసు నక్షత్రంలో పోలీసు, న్యాయ వ్యవస్థ, అలాగే ఏదో ఒక మిలిటరీ లాంటివి ఇటువంటి రక్షణ వ్యవస్థలో ఉన్నవాళ్ళు అత్యుత్సాహంతో చేసే పనుల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అంతకు మించి పెద్దగా ఇబ్బందికరమేం లేదు. పునర్వసు నక్షత్రం వారికి యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశివారు మిథున రాశివారు ఈ వారం కనుక వీరు ఎక్కువగా మహావిష్ణువుని పూజ చేసి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్నట్టయితే
అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి.